సిడౌన్. బాగున్నారా? గుడ్డు తిన్నారా? అన్నం తింటారా? చాక్లెట్ ఇస్తా, కావాలా? చలో. ఎవరు చెప్తారు నాకు రైమ్? జానీ జానీ పాప వస్తుందా? ఎవరు చెప్తారు? చెప్పు నాన్న. దా లేక్ దా ఇక్కడ రా. గుడ్ గర్ల్. భలే ఉందిరా నీ డ్రెస్సు. అబ్బో చిట్టి చిలకమ్మా. చెప్పు. గుటక్కు మింగావా? చెప్పు. గుటక్కు మింగావా అట్లా చెప్పాలి. ఏమొస్తుంది నీకు? బటర్ఫ్లై వస్తుందా? చెప్పు. చూపియాలా? డాన్సింగ్ డాన్సింగ్ అట్లా. మీరు రెడ్డింగ్ వాడాలమ్మా. ఏం మేడం చెప్పలేదా? ఏం చెప్తే లాభం? చెప్తే ఏం లాభం? పని జరిగితే లాభం. రెడ్డింగ్ పెన్ చేస్తే ఎవరు వచ్చినా ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుందమ్మా. మీకు చూసుకోవాలి మీరు. నీకు రెడ్డింగ్ పెన్ ఇక్కడ రాసావు కదా, రెడ్డింగ్ పెన్ ఉంది కదా, రెడ్డింగ్ పెన్ నీ దగ్గర. మరి ఉన్నప్పుడు ఏమి వాడాలా? మొత్తుకుంటావు అంటే మొత్తం రాష్ట్రం అంతా మారింది, ఒక్కదాన్ని మారలేంగా. టేక్ హోమ్ రేషన్ టీచర్ రిజిస్టర్ 7 months above 6 years below. టేక్ హోమ్ రేషన్ అంటే టీహెచ్ఆర్. ఎంతమంది ఉన్నారు? ఓ అమ్మా బండికున్నారే. కరెక్టే, కానీ వాళ్ళు రావడం లేదే మనకు సెంటర్కు 3 ఏళ్ళు నిండినాక. మరి రావాలి కదా. గుడ్, బాగా పెట్టావు. దేని దాని సంతకం పెట్టిస్తున్నావు. ఇదే చెప్తున్నాం మేము. దేని దానికి సంతకం పెట్టి అన్నిటికి ఒకటి పెట్టిస్తున్నారు. అట్లా కాదు, దేని దానికి పెట్టాలా. పెడితేనే కరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మనకు కిట్ కంటే అంతటికి ఒకటే పెట్టియచ్చు. కిట్ 5 ఐటెంలు ఒకటే కాబట్టి అదే ఒక సమూహం కిట్ అనేది. అంటే 5 వస్తాయి ఒకటేసారి కాబట్టి 5టికి ఒకటే సంతకం, ఇబ్బంది లేదు. కానీ ఇది మనం డిఫరెంట్ ఇస్తూ ఉంటాం. సెకండ్ స్పెల్ ఎగ్స్ మిల్క్ ఇవ్వాలా. ఇడే మిల్క్ అంతా ఒకటేసారి ఇచ్చేసారు. అదేలే మిల్క్ గురించి మాట్లాడుతున్నాం. ఒకటేసారి లోడ్ వస్తుంది, లేదు 2 సార్లు రావాలా అని చెప్పి చెప్తున్నాం. ఎగ్స్ చూడే ఏం కలర్ ఈ వారం అమ్మా? బ్లూ పింక్ కాదు, ఈ వారం బ్లూ. ఫస్ట్ బ్లూనా? అయిపోయినాయి బ్లూ. ఫస్ట్ బ్లూ అట్టే ఉన్నాయా? ఇది గర్భవతులు ఫ్రై. ఇది డేట్స్ ఇవన్నీ రాయొద్దండి అమ్మా, విడివిడిగా కిట్ అని రాయండి. ఎందుకు ఎంత వర్క్ చేపిస్తూ ఉన్నారు? ఇప్పుడు డేట్స్ లేకుండా కిట్ వస్తుందా? 5 కలిపే కదా వచ్చేది. 5 కలిపే కదా. మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి ఎంత టైం వేస్ట్. ఆ సంతకాలు పెట్టేవాళ్ళు కూడా అన్నీ పెట్టాలా? 5 సంతకాలు పెట్టాలా? లేదండి, రాంగ్. ఏం కాదు. కిట్ అనేది ఒకటేనండి. కిట్లో ఒకటి ఇస్తాం ఒకటి ఇయ్యం అనేది లేదు. కిట్ అనేది ఒక ప్యాక్. ఆ ప్యాక్ ఖచ్చితంగా వస్తుంది. అట్లా ఇట్లా విడివిడికి ఏం రావు కదా. అటువంటిప్పుడు మనం కిట్ ఖచ్చితంగా కలిపేసి ఇచ్చేసేయాల. ఎవరమ్మా ఆయమ్మా? ఏంటి ఈరోజు వెజిటబుల్? కొంచెం ఉప్పు తక్కువైంది చూడు. బాగుంది, బాగా అది చేయండి అమ్మా. వాళ్ళకి ఆల్రెడీ నానా గ్యాపులు, నానా పంచాయతీ. ఒకరు వస్తారు, ఒకరు రారు. వాళ్ళని పిలుచుకోవాలా, పిల్లలకు చదువులు చెప్పాలా, ఎంతో వర్క్ ఉంది. కిట్ అని రాయండి అమ్మా. KIT కిట్ రాసి మొత్తం ఒకటే సంతకం అన్నిటికీ. అవకాశం ఉంటే పక్కన డేటు. ఇక్కడ కిట్ డేట్ అమ్మా, డేటు సిగ్నేచర్. 3 కాలాలు చాలమ్మా. ఆమె ఈరోజు వస్తుంది, నిన్న వచ్చింటారు ఒకరు, వాళ్ళకి ఆ డేటు సంతకం.
ఈరోజు వచ్చిండ్రు ఒకరు, ఆ డేటు సంతకం. మొత్తం మీ పీడికి చెప్పండి, నేను చెప్తాను. మొత్తం మీకు అంతా ఇట్లా చేయండి. వర్క్ పెట్టాకండి, మా వాళ్ళకు ఎంత వీలుంటే అంత తగ్గించండి. మినిమం చదువు చెప్పకపోతే రారమ్మా, అంత కామెంట్లో పోతారు. ఇకపోతే ఎట్లా చెప్పండి, మనం 3 ఏళ్ళు ఆ తల్లి గర్భవతి అయినప్పటి నుంచి మనం అన్నీ అందిస్తూ ఉన్నాం. 3 ఏళ్ళ వరకు టేక్ హోమ్ రేషన్ ఇస్తూ ఉన్నాం. 4 నేను అందరికీ చెప్పడం కూడా అదే, 1 సంవత్సరం పంపించండి. బాగుందంటే కంటిన్యూ చేయండి, బాగలేదంటే మా కృపాపరాధం, మీ ఇష్టం. 1 ఇయర్ అయితే పంపించండి. 4 మెంబర్స్ 1 2 ABCDలు జెడ్ వరకు రాస్తారు సార్ మొత్తం. ఎంత ఏజ్ వాళ్ళు? 4+ వాళ్ళు సార్. బాగుంది, నువ్వు బాగా చూసుకుంటా ఉన్నావు. నీ సెంటర్ బాగా. మాకు మేము 2 పోతే 2 అట్లే ఉంది. ఎట్లా సరిపోయిందా? అంతా సరిపోయిందమ్మా. రైట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. బాగున్నారా? హ్యాపీ? 16 మంది ఉన్నారు. పంపించారు. వాళ్ళకి అన్నం పెడతారా? బాయిల్డ్కి ఇవ్వాలి కదా పొద్దున. బాయిల్డ్కి ఇవ్వరా? 10 గట్ల 10:30 గట్ల వస్తారు. ఒకరు ఆబ్సెంట్ అయ్యారు, మొహమ్మద్ ఫర్హాన్. 13 మంది ఉన్నారు మీ పిల్లలు. 3 బయ అలవాటు కోసం వస్తున్నారు. టీహెచ్ఆర్ ఎంతమంది ఉన్నారు? 70. ఏమిచ్చారు? కొన్ని ఉంటే ఇస్తున్నారా? ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ప్లీజ్. 15 ఉన్నారు, 16 ఉన్నారా? మార్పిమ్మా, ఇది ఒకటే కిట్ అని పెట్టండి. పెట్టి ఒకటే సంతకం, డేటు, ఇచ్చిన రోజు డేటు. ఎన్ని పాలు ఇస్తాం మనం? ఇదేంది, ఇది పాలా? ఇది సిగ్నేచర్ సార్. ఇది కూడా పాలు అంటే గర్భవతులు పాలించాలి. సెకండ్ హాఫ్ వస్తాయి సార్ మాకు. ఇది రెండో పేపరా? అవును సార్. 12 గుడ్లు అని ఇచ్చింది. ఇది అంటే సెకండ్ టైం 12 ఇస్తాం సార్. ఇది సెకండ్ టైం? అవును సార్. పాలు సెకండ్ టైంలో ఇచ్చారా? అవును సార్. ఎక్స్ మిల్క్ది ఫస్ట్ టైం చూపించండి. మొత్తం ఇదే సార్. ఇది 13. మిల్క్ రాలేదు కాబట్టి గ్యాస్ ఆయిల్ మిల్క్ ఆడిచ్చేసారు అన్నీ ఒకటేసారి 5 లీటర్లు. సరిపోయిందమ్మా? ఏంటి ఈరోజు? వెజిటబుల్ ఆకుకూర పప్పు తింటారు అందరు పిల్లలు? బాగుంది, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్.